ప్రస్తుతం పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఇంట్లో తయారు చేసిన ఆహారం కంటే బయట ఫుడ్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందుకోసం ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆర్డర్ పెడతారు, లేదా బయటకు వెళ్ళి రెస్టారెంట్లో హ్యాపీగా నచ్చిన మనసుకు మెచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసి కడుపు నిండా లాగించేస్తున్నారు. ఇలా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినడం వలన టేస్ట్కి టేస్ట్ ఉంటుందని, సమయం ఆదా అవుతుందని ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోంది. దీంతో క్షణాల్లో నచ్చిన మెచ్చిన వస్తువులు ఇంటికే చేరుకుంటున్నాయి. అయితే ఒక్కొక్కసారి సిబ్బంది తొందరపాటు కారణంగా అనేక విషయాలు తప్పుగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు తమ వద్దకు డెలివరీ అయిన వస్తువులను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ఉదంతమే ఈ రోజుల్లో ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత ఎవరైనా షాక్ తింటారు. హైదరాబాద్ నగరం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీనే. ధమ్ బిర్యానీ ప్రపంచ ప్రసిద్ధి పేరుగాంచిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ బిర్యానీకి ఉన్న క్రేజ్ స్థానికులకే కాదు, భారతదేశం నలుమూలల నుంచి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు. అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బిర్యానీలో ఎలుకలు, బొద్దింకలు, కప్పలు, బ్లేడ్లు దొరుకుతున్నాయనే ఫిర్యాదులు తరచుగా వినిపిస్తున్నాయి. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈ ట్రెండ్ ఆగకపోవడం ఆశ్చర్యకరం. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ వార్త వింటే ఎవరైనా షాక్ తినాల్సిందే. ఓ మహిళ ఆకలి వేసి తిందామని ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ చేసింది. అయితే ఈ బిర్యానీలో పురుగు బయటకు వచ్చింది.